హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ. మటన్ ఇలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఈ లోపల అత్తమ్మ ఏమో స్టవ్ మీద కుక్కర్ పెట్టారు. ఆయిల్ వేసుకున్నారు. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇలా ఇందులో కొంచెం అల్లం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులో మటన్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ జార్లో గసగసాలు, టమాటోలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. గసగసాలు, టమాటో ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లము, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, అల్లం వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి మసాలాలు వేసినవన్నీ కలుపుకోవాలి. ఇందులో మిక్స్ చేసుకున్న టమాటా గసగసాల ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. మటన్లో వాటర్ పోసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు, కారము ఇంకేమైనా సరిపోకపోతే అన్నీ వేసుకొని ఒకసారి చూసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. అన్నీ అందులో వేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. 4 or 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత చూస్తే సూపర్గా ఉంది. కుక్కర్ మూత ఓపెన్ చేశాక ఇట్లా ఆయిల్ పైకి తేలాలి. అండ్ కొంచెం కసూరి మేతి వేసుకున్నాక దాని టేస్టే సూపర్.